వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. గతంలో కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందన్న అభ్యర్థులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ఆకలి కేకలు లేవని వెల్లడి. ఎన్నికల సమర శంఖం పూరించిన జనసేనాని. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. గతంలోనే పెళ్లయిందనే విషయం బహిర్గతం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. అవుట్ ఆఫ్ సబ్జెక్టు ప్రశ్నలు రాలేదని, పరీక్ష హాల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఇన్విజిలేటర్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించలేదని వెల్లడించారు. ఇప్పుడు జరిగిన గ్రూప్ 1లో ఎక్కువ మంది మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు మీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళండి. ఆయన అబ్బాయి అవసరం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్ రాష్ట్రంలో కూడా లేవని, కేసీఆర్ పరిపాలన ఎంత ఆదర్శంగా ఉందో తెలుసుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందడంలో అధికారుల పాత్ర మరువలేనిదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజలు అధికారులు కలిసి సాధించిన ఫలితాలను ఉత్సవాలుగా జరుపుకొని గుర్తు చేసుకోవడం ఈ సంబరాలకు వన్నె తెచ్చిందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు వెళితే అక్కడ ఒక్కపూట అన్నం తినేవాళ్లు కనపడతారు. కానీ తెలంగాణలో ఆకలి కేకలు లేవన్నారు. కన్నీళ్లు, నీళ్లు కరువు లేనేలేదన్నారు. సంక్షేమానికి కొదువే లేదని మంత్రి చెప్పారు. ఏకగ్రీవ సర్పంచ్గా నేను భారతదేశం పరిస్థితి ఉంది. ఘనత వహించిన డబుల్ ఇంజిన్ సర్కార్లలో కూడా ఆకలి పెరుగుతుంది. ఘనత వహించిన మోడీ గారి పరిపాలనలో ప్రజల ఆర్థిక పరిస్థితి పడిపోయింది, బిలో పావర్టీ లైన్ పెరిగింది. కానీ ఆ రాష్ట్రంలో ఒక్కరు ఇద్దరు మాత్రం 50,000 కోట్ల ఆదాయం నుంచి 13 లక్షల కోట్ల వచ్చారు. ప్రజల్ని దరిద్రంలోకి నెట్టి ఒకరిద్దరిని పెద్ద చేసి లక్షలాది మంది ఆకలి మీద కొద్ది మందికి సంపాదన సృష్టించే పని జరుగుతూ ఉంది మన ఈ దేశంలో.
కేసీఆర్ పరిపాలన అర్థం కావాలంటే అక్కడికి వచ్చి చూడాలి. ఎంత గొప్పగా ఉన్నామో, మనం ఎంత సంతోషంగా ఉన్నామో. ఇంకొక విషయాన్ని మేము తప్పకుండా గర్వంగా చెప్పగలం. భారతదేశం మొత్తం ఇవాళ 40% మంది ఆకలితో పడుకుంటున్నారని ఏదైతే మాట్లాడుతున్నామో అది ఎంత సత్యమో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా ఒక్క పూట పస్తు లేడు. ఈ పూట నాకు బియ్యం లేక నేను అన్నం వండుకోలేదు, నేను తినలేదు అని చెప్పగలిగిన మనిషి ఒక్కరు కూడా లేరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 9 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ వెంటబడి తరిమిండి ఇవాళ ఆకలి దరిద్రాన్ని ఈ రాష్ట్రం నుంచి. ఆకలి దరిద్రాలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ నిలబడింది. ఏ ఆకలి దరిద్రాలతోని, ఆత్మహత్యలతోని వారసత్వంగా వచ్చిందో ఈ రాష్ట్రం, 9 అంటే 9 ఏళ్లలోనే ఇవాళ అవి మటుమాయమైపోయింది. ఎంత అద్భుతమైన పరిపాలన దక్షత ఉంటే సాధ్యమైంది. ఎందుకు కాలేదు ఆ రాష్ట్రాల్లో? అధికారులు చాలా మంది మీకు విషయాలు చెప్పారు. వాళ్ళ బాధలు అవ్వాలేంది ఇవ్వాలేంది అనే మాట. వాళ్ళు పనిచేసినప్పుడు ఏం సంతృప్తుంది, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నాం అనే మాట. మారింది ఎవరు? అధికారులు వాళ్ళే. అదే కలెక్టర్లు, అదే ఎస్పీలు, అదే ఆర్డీఓలు, అదే ఎంఆర్ఓలు వాళ్ళే ఉన్నారు. దశాబ్దోత్సవంలో భాగంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లో నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల, కేసీఆర్ గారు చేసిన జిల్లాల విభజన వల్ల అత్యంత ఎక్కువ ఊరట పొందిన ప్రాంతం యాదాద్రి భువనగిరి. ఈ 6 ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా వల్ల ఇక్కడి ప్రజలకి ఎంతో సౌకర్యం లభించింది, దిగుబడి లభించింది. ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే మరి మా రాజపేట ముందుగుల నుంచి అక్కడ సూర్యాపేట అవతల తుమ్మతుర్తి, కొత్తపల్లి నుంచి మామిళ్ళబడవ నుంచి అంటే 100 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి కలెక్టరేట్లో ఒక 10 నిమిషాల పని ఉంటే రోజంతా కూడా పని పోయి బస్సులు లేక నానా ఇబ్బందులు పడి బస్టాండ్లలోనే అనేక సందర్భాల్లో పరిస్థితి ఉండే ఆనాడు ప్రజలకి. ఆర్థిక భారమే కాకుండా, సమయభారమే కాకుండా ఆనాడున్న అరకొన బస్సులకు ఆఖరి బస్సు మిస్ అయితే రాత్రంతా బస్టాండ్ పాలవడం, మంచినీళ్ళు కూడా లేక నల్గొండలో ఆనాడు ఇబ్బంది పడ్డ ప్రజలు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు కావడం, ఇంత అద్భుతమైన జిల్లా సమీకృత కార్యాలయాల భవనాలు కావటం నిజంగా కూడా చాలా అదృష్టవంతులైంది. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సవాలలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరశంకారవం పూరిస్తూ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కాగా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ను జనసేన పార్టీ విడుదల చేసింది. జూన్ 14న కత్తిపూడిలోని తొలి సభ నిర్వహిస్తారు. తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది. పవన్ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. మా కొంచెం పక్క తప్పాలి, పక్క తప్పండి. ఓకే ఓకే
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు గతంలోనే పెళ్లైందనే విషయం తాజాగా బయటపడింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్సరకు 3 ఏళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల విచారణలో తెలియనట్లు సమాచారం. అయితే పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. భర్తతో విభేదాల కారణంగా ఏడాది కిందట సరూర్ నగర్లోని పుట్టింటికి అప్సర వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ కావడంతో అది కాస్త ప్రేమ వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి సాయి కృష్ణ హత్య చేశాడు. చేసిన పనికి నేను ఒక్కటే చెప్తున్నాను, వాడు చేసిన పనికి దేవుడు శిక్షిస్తాడు. నేను కూడా శిక్షించలేను. నేను ఎంత నిమిత్తమైతే నేను కాపాడుకునేదే ఇదే ఉంటే నా బిడ్డలు నేను కాపాడుకునేది. నేను ఏమీ కోరుకోవట్లేదు. నాకు ఏమీ వద్దు. నన్ను నా ఫ్యామిలీ మనశ్శాంతి పెంచాలి. ఏం చేయాలో భగవంతుడికి తెలుసు. అమ్మాయికి మొదటి పెళ్లి జరిగిందని అదే చెప్తాను మీకు. ఆ పర్సనల్ మాటలు వద్దు అంటున్నాను మీకు. మీవే ఒకటి అంటారు, 4 మాట్లాడతారు. మీకు ఎందుకు మాట్లాడుతున్నారు ఏమో. ఆ వాడికి ఆ పిల్లకి ఏముందో అది ఏం చేశారు. అమ్మ మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? అంటే మొన్న చనిపోయింది తెలిసినప్పటి నుంచి చెప్తున్నాను మీకు. మళ్ళీ ఎందుకంటే అడుగుతారు ఇలాగా. చెప్పిందే నేను ఒకసారి అబద్ధం ఇంకోసారి అబద్ధం అయితే ఆడాను కదా. నాకు అవసరం లేదు కదా అబద్ధం ఆడాల్సిన అవసరం. నా బిడ్డలు కాబట్టి నేను అబద్ధం ఆడాలా? వాళ్ళ ఇది వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు అబద్ధం చెప్పారు కాబట్టి కాపాడుకోవాలా. అమ్మాయి ఏం చేస్తుంటదమ్మా? అంటే మనం చదువుకుంటుందా? ఏం చదువుకుంది? ఓకే, ఏమైనా జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తుందా? అంటే మీరు కూడా టెంపుల్కి వెళ్ళేదా? చెప్పాను కదండి, నేను కూడా వెళ్తాను. అందరం ఇప్పుడు వాళ్ళు కూడా అదే కదా చెప్పారు. కోయిలు అదే గుళ్ళోనే పరిచయం అని వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు అతన్ని నేరస్తులుగా తెలిసిండు. చివరిగా చెప్పండి, మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ కూతుర్ని వాళ్ళు బ్లేమ్ చేస్తారు. నాకేం న్యాయాలు, మీరు ఎవరు ఏ న్యాయాలు చేయరు. భగవంతుడు ఉన్నాడు, కానీ ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తారు. ఈ ఫోటోస్ వాళ్ళే బయట పెట్టారంటారా? నాకేం తెలుసు అమ్మా. మీ అమ్మాయికి గతంలోనే మ్యారేజ్ అయిందంటున్నారు. నాకు తెలుసా? జరిగిందా లేదా అనేది మీరు ఒకసారి చెప్పండి మేడం. ఇప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి చెప్తే ఒక్కటి అంటారు, ఏదన్నా ఉండని. ఇప్పుడు వీడికి ఆ పిల్లకు జరిగిన ఇవి తీయండి అంతేగాని అప్పుడు అంతకుముందు అన్నీ అవసరం లేని విషయాలు. అమ్మాయిని ఇంకా బ్లేమ్ చేసి చనిపోయిన బిడ్డకి ఆత్మశాంతి లేకుండా ఎందుకు చేస్తున్నారు? కాదమ్మా, ఒక్కటి నేను అడిగాను. ఒక్కసారి 3వ తారీఖు నాడు, ఓకే 3వ తారీఖు నాడు అమ్మాయి మీకు ఏం చెప్పిందమ్మా? ఎక్కడ వెళ్తున్నానని చెప్పింది? చెప్పాను కదమ్మా, అప్పుడే చెప్పాను. ఏమని చెప్పింది? చూసుకుని ఇప్పుడు నేను చెప్పి ఏం ప్రయోజనము? నా బిడ్డ చావు ఇదయింది, కనపడినంత వరకు సరేలే వస్తుందిలే బిడ్డ అనుకున్నా. రాలేదు, చావు తెలియంది. అంటే సాయి కృష్ణతో వెళ్తున్నట్టు చెప్పిందా ముందే? కోయంబత్తూరు వెళ్తున్నామని. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమేలారం పారిశ్రామిక వార్డులోని ఆర్వీ ఇంజనీరింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద ఘటనలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం తీవ్రంగా గాయపడ్డ 3ని నగరంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఎగిసిపడిన మంటలతో పరిశ్రమ కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. భారీగా ఎగిసిపడ్డ మంటలను ఆర్పడానికి 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుట్టలే
అనపర్తి మండలం బిక్కబోలులో నకిలీ విలేకరులకు రైతులు దేహశుద్ధి చేశారు. చేలో మట్టి తీసుకుంటున్న రైతులపై బెదిరింపులకు దిగారు. నకిలీ విలేకరులుగా గుర్తించిన రైతులు చితకబాదారు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఐడి కార్డులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇతను 6 టీవీ రిపోర్టర్ అని చెప్పి, అలాగే పల్లివేల ప్రసాదరావు ఇతను ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ అని, అలాగే రేవు సురేష్ బాబు ఆంధ్ర పత్రిక రిపోర్టర్ అంట, అలాగే కొండేటి శ్రీమన్నారాయణ ఈ ఛానల్ రిపోర్టర్, అలాగే మా మద్దూరి వీరబాబు N9 రిపోర్టర్, బొమ్మగంటి బొమ్మగంటి వెంకట సుబ్బారావు శ్రీ ప్రసాదం ఈ రిపోర్టర్ అంట, అలాగే కొంతమంది సూర్య శ్రీనివాసు, మెట్రో రాజశేఖరు, సత్య ఉదయ భాస్కర్ రెడ్డి, మంత్రి కృష్ణారెడ్డి అనే వ్యక్తులు ఇంకా కొంతమంది కలిసి వెళ్ళి ఈ విధంగా వారితో ఘర్షణ దిగి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సదరు రిపోర్ట్ మీద మేము బిక్వల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసులో సెక్షన్స్ 143, 147 అంటే అన్లాఫుల్ అసెంబ్లీ కింద 143, 147, అదేవిధంగా ఎక్స్ట్రాషన్ సంబంధించిన 386, 389 సెక్షన్స్, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫార్మర్స్ ఎస్సీ ప్లాన్ చెందినవారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళని అవమానించాలని చెప్పేసి కోర్టులో పేర్కొంటే SC, ST ప్రజలు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పత్రికా దాని మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటాం ఖచ్చితంగా. తర్వాత ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, ఇటువంటి దౌర్జన్యాలకి పాల్పడినా లేదు విలేకరులను చెప్పి నకిలీ విలేకరులుగా చాలామంది అవుతున్నా వారి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విలేకరుల వలన బాధితులు ఎవరైనా ఉంటే పరిసర ప్రాంత గ్రామాల్లో కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ఇంకెవరి దగ్గరనే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసినా ధైర్యంగా మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. అనేక మార్గాల ద్వారా మీరు మాకు రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో బెదిరించి ఏదో పేపర్కి ఇస్తాము, దానివల్ల మీకు అధికారులు కేసులు పెడతారు అనేటువంటి వాళ్ళ బలహీనతల్ని వీళ్ళు అడ్వాంటేజ్ చేసుకుని వాళ్ళ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఎవరికి భయపడక్కర్లేదు. వీళ్ళు ఈ విధంగా ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లయితే మాకు సమాచారం అందించండి, మేము దాని మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వితంతు పెళ్లికి నిరాకరించడంతో ఆమె తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పొంగనూరుకు చెందిన లక్ష్మీదేవి కుమార్తె ధనలక్ష్మి భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. తల్లిదండ్రులు రామసముద్రం మండలం కేసిపల్లిలోని భాస్కర్ రెడ్డి పొలంలో పనిచేస్తున్నారు. అదే మండలం కోసువారిపల్లికి చెందిన అంజనీ కుమార్ రెడ్డి ధనలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు అతనిపై 4 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా పొలంలో ఉన్న లక్ష్మీదేవిని అంజనీ కుమార్ రెడ్డి కొడవలితో గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పాప సార్, మా హస్బెండ్ పెళ్ళి ఇంకా 4 years కే చనిపోయినాడు. హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయినాడు. అప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయింది. పాప ఉందమ్మా? అక్కడ ఎన్నేళ్ళు అయింది పాపకి? ఇప్పుడు 5 years. ఆయన పేరమ్మా? అంజనీ కుమార్ రెడ్డి. ఆయన వచ్చి అది అరికిల్ దగ్గర గోస్వాపల్లి. అంటే నీకు అరెస్ట్ చేస్తున్నాడు? నీకు సక్సెస్ఫుల్గా అరెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు సార్ అబ్బాయి నన్ను. ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్లో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్నులు ఉండటంతో మంటలు అంటుకోవడంతో బోగి మొత్తం దగ్ధమైంది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. అయితే సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 9 మంది సిబ్బంది బోగీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే ఉన్నాం, స్పాట్లోనే ఉన్నాం. నరేంద్ర గారు దీనికి లేదు, దీనికి లేదు, దానికి లేదు, దానికి లేదు, కానీ పైకి కొట్టదు. క్యాష్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత కోటబొమ్మాళిలో నిర్మించిన టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. టారెత్తిన ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు. టెక్కలి నియోజకవర్గ కేంద్రంగా కోటబొమ్మాళిలో సర్వాంగ హంగులతో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని చెప్పారు. 42 సంవత్సరాలు ముందుకు వెళ్ళి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏ గ్రామానికి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకి మౌలికమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాం. రహదారులు కానీ, పాఠశాలలు కానీ, కరెంటు కానీ, డ్రైన్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీ కార్యాలయం కాబట్టి ఇది అందరికీ ఒక దేవాలయం లాంటిదని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో 42 సంవత్సరాల్లో నేను చాలాసార్లు శాసనసభ్యుడిగా చేశాను. మేము చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించాం. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ చాలా ముఖ్యం. అధికార పార్టీ ఎంత ముఖ్యమో దానికి ప్రతిపక్ష పార్టీ కూడా అంత ముఖ్యం. అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తి చూపిస్తే దానిని సరిచేసుకొని ప్రభుత్వం నడిపినప్పుడే అది నిజమైనటువంటి ప్రభుత్వం. కానీ ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విర్రవీగిపోయాడు. 151 స్థానాలకు వచ్చేసరికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని, నేనే ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని గర్వంతో మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చూసాం. అటువంటి పార్టీ ఈరోజు రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పల్లెటూరులో నంగనాసి మాటలు మాట్లాడుతుంటారు అవకాశం వచ్చినప్పుడు. 4.5 సంవత్సరాలు లేదు, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నంగనాసి మాటలు మాట్లాడి ప్రజలకి మోసం చేయాలని చెప్తున్నాడు. ధనికులకి, పేదవాడికి పోరాటం అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ధనికుల పక్షం అంటున్నాడు, నేను పేదవాళ్ళ పక్షమని. నీచాతి నీచంగా నోరు విప్పితే అబద్ధం, నోరు విప్పితే అసత్యం, ఇటువంటి అబద్ధాల కోరిని ఈ జీవితంలో ఎక్కడ చూడలేదు. మాట్లాడితే నాకు ఒక పేపర్ లేదు, నాకు టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, డబ్బు లేదు, పేదవాడిని మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నాను. చంద్రబాబు మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగ నాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసే నాయకుడు సీఎం జగన్ ఒక్కరేనన్నారు. సార్ ఒక నిమిషం ఈరోజే మాట్లాడారు వాళ్ళని చెప్పినారు. ఆగండి
సార్ నిన్న బీజేపీ బహిరంగ సభ పెట్టారు కదా, దాని గురించి మాట్లాడండి సార్. శివ కొంచెం సూపరా కాదు సార్, జరిగిందా ఆడ? సార్ ఓకే సార్. మీ ద్వారా బీజేపీ నాయకులు నిన్న ఏదో కాళస్థలు మాట్లాడినారు అని మీరు నన్ను అడగటం, వారు ఎప్పుడైనా పేదవాళ్ళ తలరాతలు మారుస్తూ పేదవాళ్ళ అభివృద్ధికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. గతంలో కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందన్న అభ్యర్థులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ఆకలి కేకలు లేవని వెల్లడి. ఎన్నికల సమర శంఖం పూరించిన జనసేనాని. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. గతంలోనే పెళ్లయిందనే విషయం బహిర్గతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.